కాసేపట్లో ఏసీబీ విచారణకి మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని విచారించబోతోంది ఏసీబీ. అయితే కేటీఆర్ రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవంటున్నారు కేటీఆర్. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ని ఎండగడుతూనే ఉంటాం అన్నారు కేటీఆర్. ఇక 420 హామీలు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామంటున్నారు కేటీఆర్. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ఒకసారి విచారణ అయిపోయింది, ఆ ప్రశ్నలు సమాధానాలు మనకు తెలుసు. మరి ఇవాళ విచారణ ఎలా ఉండబోతోంది, కేటీఆర్ ఏమంటున్నారు? ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని ఈ రోజు ఏసీబీ అధికారులు విచారించబోతూ ఉన్నారు. ఇప్పటికే జనవరి 9న ఈ అంశానికి సంబంధించి సుమారు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే నార్సింగ్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసం దగ్గర ఉన్నాము, ఆ టెంపుల్ ట్రీ దగ్గర ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఒకవైపు ఈడీతో పాటు ఏసీబీ ప్యారలల్గా కూడా విచారించిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటుగా మరొక వైపు మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు విచారించారు. అంతేకాకుండా ఈడీ అధికారులు సైతం కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు విచారణలో కూడా మరికొన్ని అంశాలు, అంటే ఏదైతే ఎఫ్ఈఓ సంస్థకి ఏ విధంగా ఈ యొక్క 55 కోట్ల రూపాయల వరకు చెల్లించడం జరిగింది, ఎటువంటి ఒప్పందం జరిగిందనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గతంలోనూ కొంత స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అంతేకాకుండా బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ముందుంచి మరిన్ని ప్రశ్నలు సంధించినటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ నుంచి రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి 10 గంటల ప్రాంతంలో విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే 2022 అక్టోబర్ 25న ఒక త్రైపాక్షిక సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. అందులో ఏదైతే మున్సిపాలిటీ శాఖకు సంబంధించి, అంతేకాకుండా హెచ్ఎండిఏ ఆ ట్రాక్ నిర్వహణ అంతా కూడా హెచ్ఎండిఏ చూసుకుంటుంది. అంతేకాకుండా ఇక మిగతా అంశాలకు సంబంధించి నెక్స్ట్ జెన్ అనే ఒక సంస్థ చూసుకుంటుంది అంటూ కూడా ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా నెక్స్ట్ జెన్ కంపెనీ తప్పుకోవడము, ఎఫ్యూఓ సంస్థ సంబంధించి కూడా దీనికి ఎవరైతే ఆల్బర్టో ఉన్నారో అతన్ని కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వీళ్ళ మధ్య 2 సార్లు కూడా అక్టోబర్ 3న, అంతేకాకుండా అక్టోబర్ 20 ఆ ప్రాంతాల్లో కూడా 2 సార్లు కూడా 2 దఫాలుగా డబ్బులు చెల్లించారు. ఆ చెల్లించడం అంతా కూడా ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆధారంగానే చెల్లింపులు జరిగాయి. హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఓవర్సీస్ బ్యాంకు ద్వారానే ఈ చెల్లింపులంతా జరిగాయంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్న ఒక కోణంలో కూడా ఈడీ అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సైతం కూడా గతంలో ఏసీబీ అధికారులు తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి ఈ యొక్క 55 కోట్ల విషయంలో జరిగినటువంటి ఒప్పందం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, వచ్చినటువంటి ఆదాయం ఎంత అనే అంశాలకు సంబంధించి ఈ రోజు మరొకసారి కూడా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి ఆల్బర్టో ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ప్రతినిధులకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు కేటీఆర్ ని ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతూ ఉన్నారు. రైట్ జ్యోతి.